నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు నుంచి నా యొక్క హైదరాబాద్ టు అంటే సికింద్రాబాద్ టు హిమాచల్ ప్రదేశ్ పిటి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈరోజు డేట్ జూన్ 16. నాకు లీవ్ తక్కువ దొరుకుతాయి కాబట్టి నేనైతే మెయిన్ జర్నీ అయితే ఉంటుందో సికింద్రాబాద్ టు ఢిల్లీ అనేది ఈ లాంగ్ జర్నీని నేను ట్రైన్ ప్రిఫర్ చేశాను. నార్మల్గా వెళ్తే 3 days టైం పడుతుంది, 2 to 3 days టైం పడుతుంది. నేను ట్రైన్లో నా యొక్క జర్నీ టైంని తగ్గించుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఉన్న లీవ్స్లో అన్ని మేనేజ్ చేయాలి కాబట్టి. నా బైక్ని కూడా ఇందులోనే పార్సల్ చేసా. ఆ ప్రాసెస్ అంతా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. బైక్ని ఏ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఏదైనా ప్లేస్కి అనేది. సో ఇది నా డే 2, అంటే మన జర్నీలో డే 1 అనుకోవచ్చు. నేను నిన్ననే బయలుదేరిపోయాను జైరాబాద్ టు సికింద్రాబాద్, వచ్చి బైక్ని పార్సల్ చేసుకున్నా. ఈరోజు అయితే నేను వెనకాల ట్రైన్ ఉంది, ట్రైన్ వచ్చి ఆల్రెడీ ఆగింది. నా సామానంతంలో వేసేసాను, ఆ జర్నీ మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీని ఈ విధంగా వీడియో క్యాప్చర్ చేస్తున్నా. అంటే నేను వెళ్ళే ఈ స్పీడీ రైడ్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ థింగ్స్ నా వీడియోలో కవర్ చేయాలని చెప్పి నా యొక్క చిన్న కోరిక అండ్ మీకు చూపించాలని చెప్పి. ఇప్పుడైతే నేను మీకు నా లగేజ్ చూపిస్తా, చూడండి. ట్రైన్ బోర్డ్ చేసిన తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా ఉంది, ఇది సైడ్. దెన్ కమింగ్ టు ద లోయర్, మిడిల్ అండ్ అప్పర్. నాకు అప్పర్ బర్త్ వచ్చింది 54. ఇది నా లగేజ్. 2 సాడిల్ బ్యాగ్స్ని కంప్లీట్గా మౌంట్ చేసా, అంటే కంప్లీట్ 90 liters వాల్యూమ్ని వాడుకున్నా. దెన్ ఒక బ్యాక్ ప్యాక్ అండ్ హెల్మెట్ ఇందులోనే ట్యాంక్ బ్యాగ్ పెట్టేశాను. సో ఇది ఇప్పుడు మన లగేజ్. దీన్ని నీట్గా సర్దేసి దెన్ వి విల్ ఎంజాయ్ ద ట్రైన్ జర్నీ. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాం. రైట్, ట్రైన్ టికెట్ కాస్ట్ అయితే ఎక్కువే పడింది. ఇందులోనే ఫుడ్ ఇంక్లూడ్ అంటున్నారు, ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి అన్నారు. నాకైతే తెలియదు, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. నేనైతే ఫుడ్ పార్సల్ అయితే ఏం పట్టుకోలేదు. ఇప్పుడు ట్రైన్లో ఇచ్చే ఈ చప్పని కూడు తినే మనము జర్నీని కొనసాగించాలి. ఈ దురంతో ఎక్స్ప్రెస్ షెడ్యూల్ డిపార్చర్ 12:55 ఎగ్జాక్ట్ టైంకి, అంటే ఒక 5 నిమిషాలు లేట్గా బండి స్టార్ట్ అయిపోయింది. ఇది కవర్ చేసే టోటల్ డిస్టెన్స్ 1750, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. జస్ట్ 22 hours ఈ జర్నీని కంప్లీట్ చేస్తుంది. దీనిలో ఉండే స్టాప్స్ కూడా చాలా తక్కువ. జస్ట్ 5వ స్టాపే మనకి ఢిల్లీ వెళ్ళిపోతాం, అంటే హజరత్ నిజాముద్దీన్. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ బనార్సా, నాగ్పూర్, భోపాల్, దెన్ ఝాన్సీ, లాస్ట్ స్టాప్ హజరత్ నిజాముద్దీన్. మనకి రేపు మార్నింగ్ 11 వరకు రీచ్ అయిపోతాం. రేపు నాకు రీచ్ అయిన తర్వాత ఆ బైక్ని కలెక్ట్ చేసుకొని అన్ప్యాక్ చేసి దెన్ పెట్రోల్ ఫిల్ చేసి నా యొక్క జర్నీని మొదలు పెడతా. సో ఈ ట్రిప్లో ఈ యొక్క జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. నాకైతే థర్డ్ ఏసీ 3750 రూపాయలు పడింది. సో నాతో పాటు ఈ జర్నీ చేసే వాళ్ళు ఎవరున్నారు, నా జర్నీ ఎలా ఉంటుంది, ఈ ఢిల్లీ జర్నీ ట్రైన్ జర్నీ నేను ఫస్ట్ టైం ఒక ట్రైన్ లాగ్ చేస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. మీతో నా ఈ టోటల్ ట్రైన్ జర్నీ మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం ఈ ట్రైన్ లాగ్ చేస్తున్నా. తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నుండి వచ్చే మన అడ్వెంచర్ రైడ్లో అన్ని పార్ట్ని తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నా. టైం 2 అవుతుంది, మనకి లంచ్ వచ్చింది ఇప్పుడు. 51 థర్స్డే కాబట్టి నేను వెజ్ ప్రిఫర్ చేశాను మేరా. సో ఇది మన లంచ్ ఇంక్లూడెడ్ ఇన్ టికెట్. ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ మనకి వాటర్ బాటిల్ ఇచ్చారు. నేనైతే జీన్స్ వేసి హాఫ్ ప్యాంట్ పైకి కనబడి అయిపోయినా. ప్రాపర్ జర్నీ, నా హెడ్ కూడా సరిపోవట్లేదు ఈ హైట్లో. అప్పర్ సీట్ నాది, ఇంకా తినేసి పడుకుని పోతా. ఈ ఫుడ్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఈ ట్రైన్ జర్నీలో నేను వాడిన సామాన్ అంతా సాడిల్ బ్యాగ్లో వాడేసి కింద దోసేసా. జస్ట్ ఇప్పుడైతే ఏ సామాన్ వాడతానో అవి ఈ బ్యాగ్లో ఉన్నాయి. దెన్ ఈ ఫెగో ఫ్లోట్ సీట్ని నేను పిల్లోలాగా వాడుకుంటున్నా, టవల్ అవసరం పడుతుంది. 2 లస్సీ తీసుకున్నా ఫర్ ప్రాపర్ డైజెషన్. నా హెల్మెట్ని అక్కడ సెటిల్ చేసా. ఇప్పుడు ఒకసారి ఫుడ్ని చూద్దాం. నేను పెద్ద ఫుడీ అయితే కాదు, ట్రైన్లో ఫుడ్ అనేది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నాకు ముందు కూడా చప్పగా ఉంటాయి. పప్పు, దెన్ ఇది మటన్ పన్నీర్ అని ఉంది పైన, 120 grams. వావ్, కలర్ లుక్స్ యమ్మీ. దెన్ రైస్ 100 grams. ఒక 2 చపాతీ ఉన్నాయి ఇందులో, 2 చపాతీ. దెన్ కర్డ్. సర్ప్రైజింగ్ ఏంటంటే నాకు ఇందులో 2 గులాబ్ జామ్ ఇచ్చారు.
ఫుడ్ క్వాలిటీ కొంచెం పెరిగిందని నాకు అనిపిస్తుంది. నాకు కొంచెం ట్రైన్లో ఈ విధంగా వ్లాగ్ చేస్తూ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీలో వ్లాగింగ్ కాబట్టి ఇలా ఉండొచ్చు. అంటే నా తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది. బట్ వ్లాగింగ్ అంటే ఇవన్నీ కామనే. ఫుడ్ టేస్ట్ చూద్దాం. స్టార్ట్ విత్ చపాతీ. పన్నీర్ ముక్కలు బాగానే వేసారు. ఉండవేమనుకున్నా 1-2 ఇస్తారేమో అని. పర్లేదు, చాలా ఇంప్రూవ్ అయింది ట్రైన్లో ఫుడ్ టేస్ట్. నాకు ప్రీవియస్గా ట్రైన్లో ఫుడ్ టేస్ట్ చాలా ఘోరంగా ఉంటుండే. ఈసారి పర్లేదు, బాగానే ఉంది, మేనేజ్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ అందరికీ. టైం 5:15 అయింది. మధ్యాహ్నం తినకముందే మళ్ళీ స్నాక్స్ అని చెప్పి నిద్ర లేపారు. 3:30 పడుకున్నా. 1.5 అవర్ తర్వాత మళ్ళీ వచ్చి లేపారు. సో మనకి ఒక కేక్, ఒక సమోసా, సాస్, ఒక మ్యాంగో డ్రింక్ అన్ని లోకల్ మేక ఉన్నాయి. ఒక చనా ప్యాకెట్, దెన్ ఒక మ్యాజిక్ మిక్స్ అని చెప్పి మిక్చర్, ఒక వేడి నీళ్ళ కప్పు ఇచ్చారు. ఇందులో టీ పొడి ఇంకా పాల ప్యాకెట్ ఇచ్చారు. సో ఇది ఈవినింగ్ స్నాక్స్. నెక్స్ట్ స్టాప్ బజార్స్ వస్తుంది. అంటే సికింద్రాబాద్లో మొదలైన తర్వాత ఫస్ట్ స్టాప్ అఫీషియల్లీ, కానీ మధ్యలో ఒకసారి కాజీపేట కూడా అయింది. బజార్స్లో కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. మనం ఇప్పుడు మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడంతా వేడి చాలా ఎక్కువనే ఉంది. నేను గూగుల్లో చూసా, ఢిల్లీలో టెంపరేచర్ 43 ఉంది. అక్కడ ఫ్రెండ్ని అనుకుంటే ఫీల్స్ లైక్ 48 అన్నాడు. ఈ ఎండాకాలం అయిపోయాక బయలుదేరిన ట్రిప్ అని చెప్పి జూన్ 15 తర్వాత ప్లాన్ చేస్తే కూడా మనకి టెంపరేచర్ ఇలానే ఉంది. ట్రైన్ కంటిన్యూగా 90 స్పీడ్లో కొడుతూనే ఉన్నాడు. ఎక్కడ ఇంతవరకు మనకు ఆపలేదు. ట్రైన్ జర్నీలో మీకు ఛాయ్ తాగడం పైన విరక్తి రావాలంటే ట్రైన్లో ఛాయ్ తాగాలి, అంత ఘోరంగా ఉంది ఛాయ్. దెన్ కమింగ్ టు ద జర్నీ. నార్మల్గా నేను సికింద్రాబాద్ టు ఖరగ్పూర్ అనేది 24 అవర్స్ జర్నీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటా. అంటే ఇయర్లీ వన్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి. కానీ అలోన్గా అంటే ఒక్కరిని ఈ విధంగా సికింద్రాబాద్ టు ఢిల్లీ ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ. సో ట్రైన్ జర్నీ అయితే ఈ విధంగా ప్రజెంట్ జరుగుతుంది. బాత్రూమ్ అయితే చాలా ఘోరంగానే ఉన్నాయి. పక్కనే మనకి ప్యాంట్రీ కార్ ఉంది. అక్కడ మనం తెలిసి వీడియో తీయని ఎవరు జస్ట్ ట్రై చేస్తున్నాం. సో ఇది ప్యాంట్రీ కార్. మనది B1. బనార్సా స్టేషన్ వస్తే ఒకసారి దిగి ఒక వాక్ చేయాలి. సో ఈ విధంగా ఉంది. All are in resting mode. ఫస్ట్ అఫీషియల్ స్టాప్ ఇది బల్హార్షా. మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ మనకి 9 o'clock నాగ్పూర్ ఉంది. నాగ్పూర్లో మేబీ డిన్నర్ బ్రేక్ ఉండొచ్చు. జస్ట్ ట్రైన్ దిగి అలా ఒక వాక్ చేస్తున్నా. ఇక్కడ 5 minutes స్టాప్. ట్రైన్ అయితే రైట్ టైం నడుస్తుంది. మన దురంతో ఎక్స్ప్రెస్ కలర్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఈ విధంగా గ్రీన్ కలర్ బోగీలు ఉన్నాయి, వెనకాల రెడ్ కలర్ బోగీలు ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే దురంతో అంటే ఓన్లీ ఏసీ ఉంటుంది అనుకున్నా, కానీ ఇందులో స్లీపర్ కూడా ఉన్నాయి. వెనకాల చాలా నాయిస్ వస్తుంది, బైక్స్ నడుస్తూ ఉన్నాయి. ఒక చిన్న వాక్ చేసి దెన్ విల్ మూవ్ ఇంటు ద ట్రైన్. మనకి ప్రతి జర్నీలో ఎవరెవరు కొత్త వాళ్ళు పరిచయం అవుతూనే ఉంటారు. ఇక్కడ పరిచయం అయింది ఈ ఫ్రెండ్. తను లోకో పైలట్ అంట, అంటే ట్రైన్ నడిపించే వ్యక్తులు. మనకి నేను బ్లాగ్ చేస్తున్న దగ్గరకు వచ్చారు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏం తెలుసా, యూట్యూబ్లో ఎంత సంపాదిస్తారని చెప్పి. నేను మొన్న చేసిన వీడియో చూడమని చెప్పిన, అది చూస్తే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. టైం 8 అయింది. డిన్నర్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మన ప్యాక్ మనకి ఇచ్చేశారు. రెడ్ నాన్ వెజ్, గ్రీన్ వెజ్. టైం 8:30 అయింది. నాగ్పూర్ రాకముందే మనకి డిన్నర్ ఇచ్చేశారు. మనకి ట్రైన్లో పరిచయం అయ్యారు. హీస్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ, ప్రౌడ్ ఇండియన్ ఆర్మీ. బఠిండా వెళ్తున్నారు విత్ ఫ్యామిలీ. ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఏమి ఇచ్చినా తిన్నంటున్నాడు. ఇప్పుడు పరిచయం అయిన తర్వాత తింటాను ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి చెప్పిందంట ఫుడ్లో ఏమైనా కలుపుతారు తినకు అని చెప్పి. జస్ట్ అది చెప్తున్నా అంతే. తను గ్రాడ్యుయేషన్ చేయడానికి ఢిల్లీ కాలేజా, ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నాడు అక్కడికి. సేమ్ మధ్యాహ్నం అదే ఫుడ్, మళ్ళీ ఆ చప్పటి కూడా తినేసి జర్నీ కంటిన్యూ చేయాలి. ఇంతవరకు అయితే జర్నీ ఏం బోర్ అనిపించలేదు. అలా మాట్లాడుతూ జర్నీ సాగిపోతుంది. నెక్స్ట్ తినేసి ఇంకా పడుకోవడమే. ఒకసారి నాగ్పూర్ సీట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం.
టైం 9 PM నాగ్పూర్ రీచ్ అయ్యాం మనం ట్రైన్లో టికెట్ కంటే కూడా ఫ్లైట్ టికెట్ తక్కువ పడుతుండే ముందే బుక్ చేసుకుంటే. కానీ నా ఈ జర్నీ బైక్ని పార్సల్ చేయడం అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ట్రైన్ని ప్రిఫర్ చేసా. జర్నీ అయితే వరకు పర్లేదు, బాగానే అలా టైం పాస్ అయిపోతుంది. ఏదో మొబైల్ చూస్తూ ఇలా వ్లాగ్ చేస్తూ టైం గడిపేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు, ట్రైన్ ఎక్కి పడుకోవడమే. మళ్ళీ ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం. ఫ్రమ్ ఆగ్రా. టైం 8:40 అయ్యింది. ఇంకొక 2.5 hours 3 hours మేము ఢిల్లీ రీచ్ కాబోతున్నాం. మార్నింగ్ 7కి ఒక బెడ్ టీతోని నిద్ర లేపేశారు. నైట్ పడుకున్నప్పుడు 12:30 అయింది. ట్రైన్లో నార్మల్గా మూవీస్ చూద్దాం అనుకుంటాం కానీ ఏది కుదరదు, అలా టైం గడిచిపోయింది. దెన్ కమింగ్ టు ద మార్నింగ్ థింగ్స్, మార్నింగ్ లెగ్గానే మా థర్డ్ ఏసీలో అయితే నీళ్ళు అయిపోయాయి. దీనికి ట్రైన్ జర్నీలో స్టాప్ తక్కువ కాబట్టి వాటర్ ఎక్కువ ఫిల్ చేయలేదు. ఇంకా ట్రైన్ కూడా ఫుల్లే ఉండే కాబట్టి నీళ్ళు కంప్లీట్గా అయిపోయాయి. దాన్ని సెకండ్ ఏసీకి వెళ్ళి నా కాలకృత్యాలు తీసుకొని స్నానం కూడా చేసా. అంటే కాకి స్నానం ఒక 4-5 లీటర్తో స్నానం కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఢిల్లీలో నాకు ఇక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్గా చండీగఢ్ వెళ్ళిపోవాలి కాబట్టి ఫ్రెష్గా ఉండాలని ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ కమింగ్ టు ద ఫుడ్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే. నేను దూరంతో అంటే చాలా సూపర్ ఎక్స్పెక్ట్ చేసా, చాలా సూపర్ ఉంటుంది అది అని చెప్పి. కానీ ట్రైన్ అయితే నార్మల్గా ఉంది. కానీ ఈ ఫుడ్ వల్ల ఏంటంటే చాలా స్క్రాప్ జనరేట్ అవుతుంది. ఆ స్క్రాప్ని ఎలా డిస్పోజ్ చేస్తారో మనకి తెలియదు. ఇప్పుడు మార్నింగ్ లెగ్గానే 8:30కి మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తా పదండి. 5-hour flights, couple nights at the flat. To be real, couldn't see me making moves while I'm at. I'm still on the grind, limit time when I chat. I'm burning down sage, keep the demons away. When I write it, give a piece of myself to the page. I don't do it for the praise, love, that's just how I'm made. From the glass in the mirror. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఆమ్లెట్, 2 బ్రెడ్ ముక్కలు, ఒక మ్యాంగో జ్యూస్, బటర్, ఇంకా సాస్. ఈ యొక్క ఆర్మీ ఫ్యామిలీ అండ్ ఈ ఢిల్లీ తమ్ముడితోని జర్నీ ప్రెజెంట్గా అయిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేదు. తమ్ముడికి బ్రేక్ఫాస్ట్ తినమంటే నేను తిన్న ఇబ్బంది పెట్టకండి మా అమ్మ కంప్లైంట్ చేస్తా అంటున్నాడు. సో ఈ విధంగా కామెడీగా అయిపోయింది జర్నీ. ఇంకొక 2 hours మన జర్నీ కంప్లీట్ అయిపోతుంది. దెన్ అవర్ రైడ్ స్టార్ట్స్. మళ్ళీ నేను ఢిల్లీ వచ్చాక కనబడతా. ఢిల్లీకి ఎగ్జాక్ట్గా 11 o'clock రీచ్ అయిపోయాము. ఆ బైక్ని ఇక్కడ దించేశారు. నా సామాన్ తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఎగ్జాక్ట్గా ట్రైన్ ఎండ్కి ఇప్పుడు ఇక్కడ నుంచి పార్సల్ ఆఫీస్కి వెళ్తే మన బండి యొక్క గేట్ పాస్ ఇస్తారు. ఆ గేట్ పాస్ తీసుకొని నెక్స్ట్ బండిని అన్రాప్ చేసి కొంచెం పెట్రోల్ పోసి నా యొక్క రైడ్ మొదలైపోతుంది. నెక్స్ట్ వచ్చే హిమాచల్ రైడ్ని తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందో. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సిరీస్తో కలుసుకుందాం. జై హింద్.